ఓం శ్రీ మాత్రే నమః. వారాహి నవరాత్రులు 9 రోజులని అందరికీ తెలుసు. కానీ ఈ 9 రోజులు అమ్మవారు ఏ రూపాల్లో ఉంటారు, ఏ రూపాలలో దర్శనమిస్తారు అనేది కొంతమందికి వరకే తెలుసు. సో అది ఏ రూపాలలో అమ్మవారు దర్శనమిస్తారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. మన వారాహి నవరాత్రులు 2025లో జూన్ 26న మొదలయ్యి జూలై 4వ తారీఖున ముగుస్తున్నాయి. జూన్ 26వ తారీఖు అంటే మొదటి రోజు వారాహి అమ్మవారు ఉన్మత్త వారాహిగా మనకి దర్శనమిస్తారు. అలాగే రెండవ రోజు బృహత్ వారాహిగా మనకి దర్శనమిస్తారు. మూడవ రోజు స్వప్న వారాహిగా మనకి దర్శనమిస్తారు. నాలుగవ రోజు కిరాత వారాహిగా అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే ఐదవ రోజు శ్వేత వారాహిగా మనకి వారాహి అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే ఆరవ నవరాత్రి రోజు ధూమ్ర వారాహిగా కూడా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. 7వ రోజు మహావారాహిగా, అలాగే 8వ రోజు వార్తాళి వారాహిగా, అలాగే 9వ రోజు దండిని వారాహిగా మనకి దర్శనమిస్తారు. ఇలా 9 రోజులు కూడా ఈ 9 రూపాలలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి నవరాత్రులు మీరు ఇంట్లో చేసుకోకపోయినా గుడికి వెళ్ళి కొన్ని దేవాలయాల్లో అంటే వారాహి అమ్మవారి దేవాలయాల్లో ఈ 9 నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారి నవరాత్రుల్లో పాలు పంచుకొని మీ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించవచ్చు. దాన్ని మించిన భాగ్యం మనకి ఇంకా ఏదీ ఉండదు. వారాహి అమ్మవారిని సేవించిన తరువాత అమ్మవారు మన యందు చూపించే కృపా కటాక్షాలు, దయా దాక్షిణ్యాలు ఎలా ఉంటాయో కేవలం అమ్మని సేవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో కుదిరితే మీరు కూడా ఇంట్లో అమ్మవారి నవరాత్రులు చేయడానికి ప్రయత్నించండి. కుదరని ఎడల, ఓపిక లేని వాళ్ళు మాత్రం మీకు దగ్గరలో ఉన్న వారాహి దేవాలయానికి వెళ్ళి ఈ నవరాత్రుల్లో పాలు పంచుకోండి. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.